ప్రభుత్వం ఏర్పడ్డాక చకచకా పనులు చేసుకుంటా జనాలల్లా మంచి మార్కులు కొట్టేస్తున్నారు సీఎం రేవంత్ సారు. వాళ్ళ మంత్రులు అని అనగానే టక్కున మనకు గుర్తొచ్చే పేరు పొన్నం సారు. పొన్నం సార్ సుత రికామ్ లేకుండా పనులు చేసుకుంటా ఆడోళ్ళ కాడ మంచి మార్కులు కొట్టేసిండు. ఎందుకంటే ఆడోళ్లకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ చేసిండు పొన్నం సారు. ఇక ఆడోళ్ళ ఉచిత ప్రయాణం మీద మోడీ సారు వ్యతిరేకంగా మాట్లాడేసరికి కోపం వచ్చిన పొన్నం సారు చూడుర్రి ఎట్లా ఫైర్ అయ్యిండో. ఇక ఉచిత బస్సు సౌకర్యాల మీద ప్రధాని మోదీ సారు మాట్లాడిన తీరు మీద గరం అయ్యిండుల్లా మంత్రి పొన్నం సారు చూడుర్రి. ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. ఇన్నరా ఆడోళ్లు ఉచితంగా బస్సు ప్రయాణం చేసుడును మోడీ గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాస్తవంగా ఆర్టీసీల ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు. ఇప్పటికి కూడా మెట్రోల బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మోడీ గారు రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా అని గుస్సా అయ్యిండు. బస్సు ప్రయాణం విషయంలో ఎందుకట్లా మాట్లాడిండు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడోళ్లకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని ఇంకింత ముందు తీసుకుపోతామని అన్నాడు. ఇంకా మాట్లాడుకుంటా ప్రధాని గారు ఆడోళ్లకు బస్సు సౌకర్యం మీద ఆడిపోసుకోవడం బంద్ చేయాలి. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్టు మాట్లాడడం మంచిది కాదు. ఇట్లా చిన్న అంశాల మీద మాట్లాడి ప్రధాని స్థాయి దిగజారొద్దు అని గట్టిగానే కౌంటర్ వేసిండు సారు. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. For more videos like this, subscribe Big TV channel.